నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటించిపోతున్న ఎన్బికే 111 అలాగే 112 మూవీ అయితే ఎవరితో చేయబోతున్నారు, ఆ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చింది, అలాగే బాలయ్య గారి మూవీలో అయినా ఎలా ఉంది, అవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా జరుగుతూ ఉంది. షూటింగ్ అయితే మాత్రం గోపిచంద్ మల్లేని గారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కానీ పక్కాగా ప్లాన్ చేసుకొని పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమా అయితే తీస్తున్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 112 మూవీ కొరటాల శివాతో అయితే చేయబోతున్నారు. ఈ సినిమా అయితే కనుక ఎస్ఎల్వి ఆర్ట్ అలాగే యశోద ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అఫీషియల్గా అయితే మూవీ నిర్మాణ సంస్థ అయితే అనౌన్స్ అయితే చేసింది. ప్రజెంట్ అయితే కొరటాల శివ డైరెక్షన్లో ఎన్బికే 112 మూవీ అయితే మాత్రము పట్టాలెక్కబోతోందని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసిందనమాట. బాలయ్య గారి లైనప్ ప్రజెంట్ ఉన్న స్వింగ్ అయితే మామూలుగా లేదు. ఎన్బికే అఖండ సినిమా తర్వాత ఆయన దూకుడు మరింతగా పెంచడం జరిగింది. ప్రజెంట్ అయితే 111 మూవీ అయితే మాత్రం షూటింగు 3rd షెడ్యూల్ అయితే రామోజీ ఫిలిం సిటీలో స్పీడ్గా అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే దాంట్లో నయనతార, కాజల్ అగర్వాల్తో కొన్ని సీన్లు అయితే చిత్రీకరిస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. బట్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు లేదా ఒక హీరోయిన్ ఉంటారనేది మనకు తెలియరావాల్సింది. బట్ కొరటాల శివ సినిమాలో అయితే మాత్రం మామూలుగా ఉండదప్ప. బాలయ్య గారి ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక మాస్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ డైరెక్టర్తో బాలయ్య గారు మూవీ చేసి చాలా సంవత్సరాలు అయింది. అప్పట్లో బి గోపాల్తో ఒక రేంజ్ సునామీ సృష్టించిన సినిమాలన్నీ తీశారనమాట బాలయ్య గారు. ఇప్పట్లో అయితే ఆ రేంజ్ డైరెక్టర్ అయితే కొరటాల శివ గారు అనే చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారితో జనతా గ్యారేజ్ కానీ, అలాగే రీసెంట్గా వచ్చిన దేవర కానీ, మహేష్ బాబు గారితో శ్రీమంతుడు కానీ చాలా గొప్పగా అయితే చూపించడం జరుగుతుందన్నమాట హీరోలని. కొరటాల శివ గారు బాలయ్య మాస్ కాంబో కోసం ఎన్నాళ్ళ నుంచో మొత్తం, అలాగే బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాటి సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ వచ్చారనమాట. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళ కాంబినేషన్ కుదరడం అనేది చాలా సంతోషంగా అయితే ఉంది. ప్రజెంట్ అయితే దేవర 2 సినిమా కోసం చాలా సంవత్సరాల నుంచి కొరటాల శివ గారు అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫుల్ ఫోకస్ డ్రాగన్ మూవీ పెట్టడం వల్ల అది 2 పార్ట్లుగా రావడం వల్ల లైనప్ అయితే కుదరలేకపోయింది. సో ఇది కొంచెం డిలే అవ్వడం వల్ల ప్రజెంట్ అయితే ఈ సినిమా అయితే స్టాప్ చేసిందనమాట. ఈ గ్యాప్లో బాలయ్య గారికి ఒక స్టోరీ లైన్ వినిపించడము, ఆ స్టోరీ లైన్ బాలయ్య గారికి గొప్పగా నచ్చడము, సో దాని ద్వారా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, ఎస్ఎల్వి ప్రొడక్షన్స్ అలాగే యశోద ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అయితే అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ప్రజెంట్ ఎన్బికే 111 అయితే మాత్రం దసరాకి రిలీజ్కి సిద్ధంగా ఉందన్నమాట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆ తర్వాత 2027 సంక్రాంతికి బాలయ్య సంక్రాంతి విన్నర్ అనే చెప్పుకోవాలి. రీసెంట్గా డాకు మహారాజ్ సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాబీ డైరెక్షన్లో. సో ఇప్పుడు కూడా 2027 సంక్రాంతి అయితే రంజుగా ఉండబోతుందన్నమాట. మన బాలయ్య గారిని ఒక రేంజ్లో చూపించడానికి కొరటాల శివ గారు అయితే సిద్ధమైపోయారని చెప్పుకోవాలి. ఇకపోతే బాలయ్య గారికి మూవీ లైనప్ మామూలుగా లేదు. శేఖర్ కమ్ముల గారు కూడా, ఇదైతే షాకింగ్. శేఖర్ కమ్ముల రీసెంట్గా ఆయన సినిమాలన్నీ కుబేరాతో 100 కోట్ల క్లబ్లోకి అయితే చేరడం జరిగింది. ప్రజెంట్ అయితే శేఖర్ కమ్ముల గారు బాలయ్య గారికి స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారము. ఆ స్టోరీ లైను ఓకే అయితే కనుక బాలయ్య గారి నెక్స్ట్ సినిమా కూడా శేఖర్ కమ్ముల గారితో ఉండేదానికి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. సో రీసెంట్గా విజయ్ కనకమేడల కానీ, అలాగే సరిపద శనివారం డైరెక్టర్ కానీ, ఇలా చాలామంది డైరెక్టర్స్ అయితే మాత్రం లైనప్ అయితే బలంగా ఉంది. ప్రజెంట్ బాలయ్య మీద ఉన్న ఊపు మామూలుగా లేదనమాట. ఒక సంవత్సరానికి 2 సినిమాలను అయితే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్గా అయితే మూవీ మీద పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నప్పటికీ, మరో పక్క హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఆయన ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఫుల్ ఫోకస్ మూవీస్ మీద పెట్టి ఇయర్కి 2 సార్లు సినిమాలు వచ్చే విధంగా రిలీజ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ ప్లానింగ్ ఇలాగే కొనసాగాలని, బాలయ్య గారు మరిన్ని హిట్లు తన ఖాతాలో వేసుకొని
మనకి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే కొరటాల శివ ఎన్బీకే కాంబినేషన్లో వస్తుంది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.